హలో హాయ్ అండి, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ హనుమాన్ జయంతికి అందరూ ఆరోగ్యంగా ఉండాలని హనుమంతుణ్ణి మొక్కుకుంటూ ఎంతో ఆరోగ్యకరమైన బొప్పాయి పండు పల్లీలతో హెల్దీ లడ్డూలను చేసి చూపిస్తానండి. మనం కూడా ఇలాంటి లడ్డూలను చేసుకొని తిని హనుమంతునిలాగా బలంగా ఆరోగ్యంగా ఉందాము. మీకు ఈ రెసిపీ నచ్చితే బోలెడన్ని లైక్స్ పెట్టండి, అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక జ్యూసీ బొప్పాయి పండు లడ్డూలను ఎలా చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందు మీకు కావలసినంత బొప్పాయి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముందు ఒక హాఫ్ కప్పు పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి స్వీట్నెస్ వస్తుందండి. పల్లీలను మంట హైలో పెట్టి వేయించుకుంటే స్వీట్నెస్ పోయి చప్పగా అవుతాయి. కాబట్టి పల్లీలను సన్న మంట మీద వేయించుకోవాలి. బొప్పాయి పండుతో పల్లీలను కలిపి లడ్డూలను చేసుకుంటే లడ్డూలు చాలా రుచిగా వస్తాయి. చూడండి, పల్లీలు ఈ విధంగా వేగాలి, పొట్టు అనేది విడిపోతుంది. ఇంకా పల్లీలు కూడా ఎక్కువ మాడకుండా ఇలాగే ఉండాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలను వేయించిన తర్వాత స్టవ్ కట్టేసి పల్లీలను చల్లారనివ్వాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల నుంచి పొట్టును సపరేట్ చేసేసేయాలండి. పల్లీల పొట్టును తీసేసేయాలి, లేకపోతే పల్లీల పొట్టు వలన దగ్గొస్తుంది. సపరేట్ చేసుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. పల్లీల పేస్టు చేసుకోవడానికి పల్లీలలో నీళ్లు పోయకుండానే పల్లీలను పేస్ట్లా చేసుకోవాలి. ఎలాగంటే పల్లీలను కాస్త ఎక్కువగా తిప్పితే పల్లీల నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి పేస్ట్లా తయారవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు ముద్దలా రావాలి. పల్లీల పేస్టును ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి పండు చిన్న చిన్న ముక్కలను కూడా వేసుకొని మెత్తటి పేస్టులా చేసుకోవాలి. మీరు కావాలంటే బొప్పాయి పండును తురిమి కూడా వేసుకోవచ్చండి. పేస్టులా కాకుండా బొప్పాయి పండు తురుమును కూడా వేసుకోవచ్చు. నేను ఈ బొప్పాయి పండు గింజలను కూడా పడేయకుండా ఎండలో ఎండబెట్టుకుంటానండి. ఇక్కడ నుంచి మీరు కూడా ఎండబెట్టుకోండి. దీంతో నేను ఏం చేస్తానో అని ముందు వీడియోలలో మీకు అప్డేట్ చేస్తాను. ఇలా బొప్పాయి పండును పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యిని కరిగించుకున్న తర్వాత అందులో కొద్దిగా బాదం, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. నేను నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా మాడకుండా లైట్గా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కాస్త నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి వేయట్లేదండి. మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. మనము మిక్సీ పట్టుకున్న బొప్పాయి పండు పేస్టును వేసి వేయించుకోవాలి. బొప్పాయి పండులోని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఈ బొప్పాయి పండు పేస్ట్ తొందరగానే వేగిపోతుందండి. మీరు బొప్పాయి పండును లడ్డూల కోసం అయితే తీసుకోవాలనుకుంటే బొప్పాయి పండు మెత్తగా ఉండకుండా కాస్త గట్టిగా ఉన్నది తీసుకోండి. బొప్పాయి పండుతో బర్ఫీని చేయాలనుకుంటే బొప్పాయి పండు మెత్తగా ఉన్నది తీసుకోండి. నాకు ఈ బొప్పాయి పండును వేయించడానికి ఒక 5 నిమిషాల టైం పట్టిందండి, అంతే. ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు షుగర్ని వేసుకుంటున్నాను. మీరు షుగర్ని బొప్పాయి పండు రుచి చూసి వేసుకోండి. అంటే మనము బొప్పాయి పండు కట్ చేసేటప్పుడు చిన్న ముక్క నోట్లో వేసుకుంటే అది టేస్ట్ ఎలా ఉంది అని మనకు తెలుస్తుంది. బొప్పాయి పండు చప్పగా ఉంటే కాస్త షుగర్ని ఎక్కువ వేసుకోండి. బొప్పాయి పండు చాలా తీయగా ఉంటే షుగర్ని తక్కువ వేసుకోండి. మీరు షుగర్కి బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. అలాగే మిశ్రీతోని కూడా చేసుకోవచ్చు. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ముందు మనము రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పేస్టును వేసుకోవాలి.
పల్లీల పేస్టును బొప్పాయి పేస్టులో కలిసిపోయేలా బాగా కలుపుకుందాము. ఈ బొప్పాయి పేస్టులో పల్లీల పేస్టును వేయడం వలన రుచి మరింత పెరుగుతుందండి. మనము బయట స్వీట్స్ కొనకుండా అప్పుడప్పుడు ఇలా హెల్దీగా లడ్డూలను చేసుకొని తినాలి. ఇలా లడ్డూలను చేసుకొని తింటే స్వీట్ షాప్లో కొనుక్కొని తిన్నట్టే టేస్ట్ ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ పెట్టి మీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలా బొప్పాయి పండు పేస్టు పల్లీల పేస్టు చక్కగా కలిపిన తర్వాత 2 స్పూన్స్ కొబ్బరి పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కానీ ఎండు కొబ్బరితో మాత్రమే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరిని కూడా ఈ పేస్టులో కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటే చాలండి. తర్వాత ఇందులోకి మనం ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకుందాము. లడ్డూల పేస్టు ఇలా కాస్త దగ్గర అయినప్పుడు కొంచెం నెయ్యిని వేసుకోవాలండి. లడ్డూల పేస్టు దగ్గర అయ్యే ముందు నెయ్యిని వేసుకుంటే గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది. చివరిగా ఇందులోకి చిటికెడు ఇలాచి పొడిని కూడా వేసుకుందాము. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇంకాస్త దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గర పడి లడ్డూల ముద్ద గిన్నెకి అతుక్కోకుండా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసి చల్లారనివ్వాలండి. లడ్డూల ముద్ద చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మీకు కావలసిన సైజులో లడ్డూలను చేసుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డూలను ఒక ప్లేట్లో ఎండు కొబ్బరి పొడి తీసుకొని ఆ ఎండు కొబ్బరి పొడిలో దొర్లించుకోవాలి. అలాగే అన్ని లడ్డూలను చేసుకొని ఎండు కొబ్బరి పొడిలో దొర్లించుకుంటే కమ్మకమ్మని టేస్టీ హెల్దీ బొప్పాయి పండు లడ్డు రెడీ అయిపోయినట్లేనండి. మీరు కూడా ఇలాంటి లడ్డూలను చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. అయితే మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. మరొకసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చేస్తున్న లడ్డూలు ఎలా వచ్చాయో చివరి దాకా చూసి కామెంట్ పెట్టండి.